రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిరెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గతంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ టీడీపీ ప్రభుత్వం చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. 2015లో ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్న ఈ పార్క్ ని తెలుగుదేశం హయాంలో ఆ కౌన్సిల్ లో పెట్టి రిజల్యూషన్ చేసి ఎన్టీఆర్ పార్క్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాల్సిందిగా కోరుతూ తెలియజేయడం అయిందని కౌన్సిల్ ఆమోదించింది. అంటే నేను అడుగుతా ఉన్నా, అంటే మీరు ప్రకాశం పంతులు గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ ప్రకాశం పంతులు గారి పేరు మీదన ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి, మరి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఆయన పేరు మీద ఆ పార్క్ ఉంటే వీళ్ళు కౌన్సిల్ తీర్మానం చేసి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాలి? ఇంకో ఏమన్నా పార్క్ కట్టుకొని దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? లేకపోతే అక్కడ విగ్రహం పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇంత గొప్ప వ్యక్తుల్ని మహనీయుల్ని అవమానించి ఎన్టీఆర్ గారి పార్క్ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి? నేను కూడా అప్పుడు లెటర్ పెట్టాను, దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి పేరు పైన మళ్ళీ పార్క్ మార్చండి అని చెప్పి కూడా నేను ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా నేను ఆ రోజు లెటర్ పెట్టి అది ఇమీడియట్ గా మార్పించండి అని కూడా నేను తెలియపరచడం కూడా జరిగింది. అంటే మహనీయులకి ఇచ్చే గౌరవము ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది అనేది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇంకో పార్క్ కట్టండి, ఎవరొద్దన్నారండి? అక్కడే తీసుకొచ్చి పెట్టాలన్న అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నా. అది మీరు డెవలప్ చేయరు, మేము డెవలప్ చేశాము. అద్భుతంగా వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటారు. మేము డెవలప్ చేయక ముందు అక్కడ పెద్ద జనాలు కూడా వెళ్ళేవారు కాదు. మరి ఆయన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వామి మాల వేసుకుని ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు మాట్లాడటం? ఒకసారి ప్రజలకి వెళ్ళి చెప్తే ప్రజలు చీ అంటారు.